ఒక మంత్రుల పరంగా ఆలోచిస్తే అట్లూరు లక్ష్మణ్ గారు, తర్వాత మన దామోదర్ రాజ్ నరసింహ గారు ఇప్పుడు ఏదైతే హెల్త్ మినిస్టర్ గా ఉన్నారో వీళ్ళిద్దరు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి ఈ క్లాసిఫికేషన్ చేయగలిగింది. ఖచ్చితంగా ఎంపెరికల్ డేటా గానీ ఎవరు ఈ ఫలాలు అందిండు ఎవరికి లేదనే రకంగా ఆలోచిస్తే ఎస్సీ వర్గీకరణలో 59 ఉపకులాలు ఉన్నాయి. దాంట్లో మాల సామాజిక వర్గం బాగా అనుభవించింది. దాని తర్వాత వాళ్ళ కూటమి, దాని తర్వాత మాదిగ సామాజిక వర్గంలో కొంచెం అనుభవించిండ్రు. వాళ్ళ తర్వాత ఇంకా బుడుగ జంగం కానీ ఇంకా వేరే ఒక ఈ రెండు తీసేస్తే 57 క్యాస్ట్లందరూ కూడా అనుభవించలేదు అనే రకంగానే గ్రూప్ 1 లో ఎవరైతే అనుభవించలేదో వాళ్ళని పెట్టడం జరిగింది. గ్రూప్ 2 లో ఏదైతే MRBS మాదిగ సామాజిక వర్గం పెట్టింది, గ్రూప్ 3 లోనేమో మాల సామాజిక వర్గం పెట్టింది. దాంట్లో వీళ్ళు ఈ రోజు గతంలో కూడా మాల ఏదైతే ఆత్మగౌరవ సభ అని చెప్పి ఇదే ఇప్పుడు ఇన్ఛార్జ్ జూబ్లీస్ కి ఇన్ఛార్జ్ ఉన్న వివేక్ వెంకటస్వామి V6 ఓనర్ గారే ఈ ప్రపంచం సృష్టిస్తా నేను అది ఇది అని చెప్పిండ్రు. ఆయనకి ఈ రోజు మంత్రి చేయగానే ఆయన సైలెంట్ అయ్యిండు. కొంతమందిని వాళ్ళు ఈ రోజు వేయడం జరిగింది. రేపు విడ్రా కూడా అవుతారు అనేది నాకున్న సమాచారం. ఇక భూమి పోయిన నిరాశులు ఎవరైతే ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు, టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన లెక్కలు. టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు భూములు అడ్డగోలుగా కొని వాళ్ళకు కోట్ల రూపాయలు వచ్చే దగ్గర ₹1,00,000 కొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండ ఉంటా అని చెప్పింది. ఈ రోజు దాని మీద కేసులు జరుగుతున్నాయి. ఈ రోజు జూబ్లీస్ కి వచ్చి వాళ్ళు నామినేషన్ వేసినంత కారణంలో ఇమీడియట్ గా రేపు ఆ కేసులు పోవు. కేసులు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని మార్నింగ్ కూడా వేరే డిబేట్ లో మాట్లాడడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలుస్తలేరు అంటే చెప్తే కూడా నేను నా నంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఓఎస్డీతో కానీ లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో నేను మాట్లాడిస్తానని చెప్పి వాళ్ళకి నేను హామీ ఇవ్వడం జరిగింది. ఇది గతంలో జీ తెలుగులో పొద్దున 8 o'clock డిబేట్ లో చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైతే వేసిండ్రో వాళ్ళందరినీ కూడా 24వ తారీఖు విడ్రాస్ ఉన్నాయి. విడ్రాస్ వచ్చిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారు ఈ బరిలో దించడానికి. బిఆర్ఎస్ 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో ఉండి ఈ రోజు జూబ్లీస్ నియోజకవర్గాన్ని మొత్తానికి విస్మరించింది. గతంలో కేసీఆర్ గారు ఏమంటుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చేస్తాం, చిన్నపాటి వర్షం పడితే బోట్లు వేసుకొని పోవాలి అనే రకంగా కేసీఆర్ గారు మాట్లాడుతుండే. కానీ ఈ రోజు 10 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ 20 నెలలు అవుతుంటే కూడా దాని అభివృద్ధి కానీ 10 సంవత్సరాలలో వాళ్ళు చేసింది ఏమి లేదనేది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ప్రజలు చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, MIM కూడా చెప్పడం జరిగింది. అంటే జూబ్లీస్ లో మాగంటి గోపీనాథ్ కేటీఆర్ వీళ్ళు చేసి భూములు కుల్లగొట్టిండ్రు, బినామీ పేర్ల మీద. అంటే మీరు చేస్తున్న ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమైతే 3 సార్లు ఆయన గెలవరు కదా అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే గతంలో 2 సార్లు గెలవడము అది కేసీఆర్ హవాలా. ఎవరిని నేను అనేది ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ సేయింగ్ దిస్, కేసీఆర్ హవాలో అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అనే రకంగా లేకపోతే ఎన్నిసార్లు రాజీనామా చేసినా బై ఎలక్షన్లు అయినా మళ్ళా ప్రజలు గెలిపించిండ్రు. ఆ హవాలా ఒక గాడిదని గుర్రాన్ని నిలబెట్టినా ఖచ్చితంగా గెలుస్తుండే ఆ పరిస్థితి. ఇప్పుడు మొన్నటిసారి గెలవడమే ఇప్పుడు ఇబ్బందికరంగా అయింది. రేపు నెక్స్ట్ రావడం కూడా ఇబ్బంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి హవాలో కూడా 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి హవాలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది ఎంత నిజమో మొన్న కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ గెలవడం అనేది కూడా అదే హవాలా గెలిచింది. వాళ్ళు ఎవరు అనేది చూడలేదు. తెలంగాణ ఉద్యమంలో అంటే ఒకటి శివలాల్ గారు మీరు అన్నట్లు ఇక్కడ కేసీఆర్ హవానో మీరు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారి హవా ఎలాగైతుందో కేసీఆర్ హవాతో గెలిచిన అనుకున్నా కూడా గ్రేటర్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా రానటువంటి సందర్భం. అంటే ఆ స్థాయిలో ఇక్కడ ఆదరించారనడానికి ఒక ఉదాహరణ కనిపిస్తుంది. సో అక్కడ అందుకు గెలిచారనుకోవచ్చు కదా. అంటే కొంత పనిచేసినటువంటి కేసీఆర్ ఏదైతే ఉందో ఆ మార్కుతో పాటుగా వీరు కష్టపడినటువంటి సందర్భం లేకపోతే గ్రేటర్లో అభివృద్ధి చేసినటువంటి సందర్భాలు కూడా కలిసి వచ్చాయని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మీరు అన్నదానికి సిటీలో రాకపోవడానికి కారణం ఏంటంటే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ మొన్నటిసారి ఎలక్షన్ కి పోతే సిటీలో ఉన్న క్యాండిడేట్లు అందరూ కూడా
రేవంత్ రెడ్డి గారి హవా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది అన్న టైంలో ప్రచారం కొంచెం తగ్గించడము, లేకపోతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు పంచిన అంత డబ్బులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంచకపోవడం, ఇదంతా కూడా ఒక రకంగా సిటీలో గ్రేటర్ హైదరాబాద్ లో సీట్లు రాకపోవడానికి ముఖ్య కారణం ఇదైంది. మేము కూర్చున్న కాడ గెలుస్తామనే ధీమా ఎవరైతే క్యాండిడేట్లు రేవంత్ రెడ్డి గారు ఊపులో మనం గెలిచిపోతామనే రకంగా కూడా వాళ్ళు దూరం ఉండడం జరిగింది. దానికే మొన్నటిసారి వాళ్ళు గెలవకపోవడం జరిగింది. దీంతో పాటు క్యాండిడేట్లు సీనియర్ నాయకులతో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ దూరం ఉండడము, వాళ్ళని దూరం పెట్టడంతో కూడా ఈ దెబ్బ జరిగింది. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవకపోవడానికి కారణం ముఖ్య కారణము ఒకటి మేము హవాలా గెలుస్తామనేది ఒకటి, రెండోది ప్రచారంలో తక్కువ చేయడము, సీనియర్ నాయకులు నాలాంటి సీనియర్ నాయకులు ఎంతో మంది 35-40 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేసిన వాళ్ళు కలవకపోవడము, వాళ్ళతో పాటు కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ కి పోకపోవడము, దూరం పెట్టడము, పిలవకపోతే మేమెందుకు పోతాం అన్న రకం ఇవన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి. అందుకు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు గెలవలేదు. రేపు మొన్న మీరు చూసిండ్రు బై ఎలక్షన్ లా ఖచ్చితంగా కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు జూబ్లీస్ లో కూడా బై ఎలక్షన్ లో ఖచ్చితంగా ఒకటి శివలాల్ గారు ఇంకొక ప్రశ్న అంటే పీజీఆర్ ప్రస్తావన గతంలో మనం తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా కొంతమంది పీజీఆర్ నాన్ లోకల్ అనడంతో రావటం, మళ్ళీ దాన్ని సరి చేసుకునే ప్రయత్నం నవీన్ యాదవ్ చేసినటువంటి సందర్భాలు చూసాం. అయితే ఇక్కడ కూతురేమో ఒక పార్టీలో ఉన్నారు, కొడుకేమో మళ్ళీ అక్కడ నామినేషన్ కూడా డమ్మీగా వేసినటువంటి సందర్భం. సో ఇక్కడ ఈ ఓట్ల చీలికి ఏమైనా ప్రభావం చూపించబోతుందా? ఎందుకంటే పీజీఆర్ మార్కు వేరు అక్కడ. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే జూబ్లీహిల్స్కి సంబంధించి ఆయన పెద్దమ్మ తల్లి టెంపుల్ నిర్మాణం కానీ, లేకపోతే కార్మిక కర్షక వర్గానికి ఆయన ఒక ప్రతినిధిగా వాళ్ళకి కష్టాలకి అండగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ మార్క్ ఏమైనా ఈసారి కనిపించబోతుందా, లేకపోతే ఆ ప్రభావం ఉండబోతుందా అంటారా? ఎందుకంటే పీజీఆర్తో మీకు అనుబంధం ఉంది. అయితే పీజీఆర్ గారిని ఎవరు అన్నా లేకున్నా నిజంగా కూడా ఆయన ఒక ఆపత్ బాంధవుడు. నేను ఆయనతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. నాకు పీజీఆర్ యువసేన అని చెప్పి అది 94 లో నేను రిజిస్టర్ చేసిన, నేనే దానికి అధ్యక్షుడు ఉండే. పీజీఆర్ గారికి కూడా తెలుసు. తర్వాత పివి నరసింహారావు గారిది 3 సంవత్సరాల సెమినార్ కి కూడా నేను కూడా దగ్గర ఒక సగం తీసుకొని పోవడం జరిగింది పీజీఆర్ తో కలిసి. ఈ రోజు పీజీఆర్ గారి సమక్షంలో వాళ్ళ శిష్యులు ఆయనతోని లబ్ధి పొందిన వాళ్ళు అందరూ కూడా ఈ రోజు ఆయన పేరు చెప్తలేరు. అది నిజంగా కూడా బాధాకరం. ఈ రోజు శ్రీశైలం యాదవ్ కూడా పీజీఆర్ అనుచరుడే, పెద్ద శ్రీశైలం యాదవ్ ఉండే, ఆయన అనుచరుడే. తర్వాత పంజగుట్ట విజయ్ అనేట ఆయన ఉండే, ఆయన కూడా పీజీఆర్ అనుచరుడు. ఇట్లాంటి చెప్పుకుంటా పోతే ఎల్లారెడ్డి కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అంటే మా మేనమామ వాళ్ళ ఇల్లు ఎల్లారెడ్డి కూడా అమీర్పేటలో. అప్పట్లో మాకు కూడా లారీలు ఉండే, ఇటుక బట్టీలు ఉండే. ఈ బాదాపూర్ గాని కుట్టాల బేగంపేట అంటే పెద్దమ్మ గుడి, ఈ ప్రాంతం అంతా అడవి ఉండే. 78 నుంచి 89 వరకు పెద్దగా ఏం డెవలప్మెంట్ లేదు. తర్వాత పీజీఆర్ గారు దగ్గరుండే పెద్దమ్మ గుడి డెవలప్మెంట్ చేసినప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి గారితో 7 లక్షల రూపాయలు ఆ అమ్మవారి గుడికి నిధులు కేటాయించడం చేసింది పి జనార్దన్ రెడ్డి గారే. పి జనార్దన్ రెడ్డి గారు అంటేనే ఈ రోజు దానం నాగేందర్ గారు కానీ సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరెవరు అయినరు వాళ్ళంతా పీజీఆర్ శిష్యులే వీళ్ళంతా. కాకపోతే నవీన్ యాదవ్ ఎవరైతే ఇప్పుడు అభ్యర్థి ఉండో, పిల్లోడు చిన్నోడు, మా కొడుకుతో సమానము, మా కొడుకు ఏజు. కాకపోతే ఎవరన్నా ఏదన్నా చెప్పి అట్లా చెప్పిండొచ్చు, కానీ చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఎవరైతే ఉన్నారో అయినా కూడా పీజీఆర్ ఫాలోవర్ గానే ఉండే, పీజీఆర్ అండదండలతో కూడా ఆయన ముందుకు పోయింది అనేది నాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చిన్న శ్రీశైలం యాదవ్ ని నేను కూడా 82 నుంచి 84, 85 వరకు కూడా నేను కూడా చూడడం జరిగింది గతంలో. అప్పట్లో మేము ఆయన కుస్తీ కొట్లాడుతుంటే నేను కూడా ఎల్లారెడ్డి కూడా ఆడ కూడా లోపల ఒక కుస్తీది దంగలు ఉండే. ఆ రకంగా మేము అట్లా కూడా పరిచయం ఉంది, లేదని కాదు. ఆయన శంకరన్న అని చెప్పి వేరే అక్కడ ఒక వస్తాదు ఉండే, వీళ్ళందరితో కూడా పరిచయాలు ఉన్నాయి, మంచిగా ఉంది, కాదంటలేం. కానీ పీజీఆర్ ని ఎవరైనా సరే పీజీఆర్ అనడం అయితే ఈ రోజు తప్పుగా భావిస్తున్నా నేనైతే. ఈ రోజు నాన్ లోకల్ అనే ప్రస్తావన తీసుకొచ్చారు, నాన్ లోకల్ అని అంటూ తర్వాత ఆయన సరిదిద్దుకున్నారు కూడా. ఎస్ లేదు తప్పది రాజశేఖర్ గారు. నేను ఎవరు చెప్పినా పీజీఆర్ గారు ఒక్క ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఈ రోజు 4 కాన్స్టిట్యున్సీలు అయినాయి. ఆయన ఎంత పెద్ద దిగ్గజం అంటే ఈ రోజు ఎవరు కాపదున్నా నేను వస్తున్నా అంటాడు. ఇప్పుడన్నా సెల్ ఫోన్స్ ఉన్నాయి, అప్పుడు ఒక ల్యాండ్ లైన్ ఫోనే.